Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please join through the links which I have provided in the description of this class. Okay, welcome to Fresh Library Telugu YouTube channel. ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్కి సంబంధించిన ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చూడబోతున్నాం. పైథాన్కి సంబంధించిన ఐడెంటిఫైయర్స్ యొక్క ఐడెంటిఫైయర్స్ మరియు ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను మనం చూడబోతున్నాం. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. ఫస్ట్ అవర్ సెషన్ ఈస్ అబౌట్ టు పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ సో దీనిలో మనకి ఆ, మీకు గనక ఈ క్లాస్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ సంబంధించినటువంటి క్లాస్ అనేది చేశాను. ఐడెంటిఫైర్ సంబంధించినటువంటి క్లాస్ అనేది మీకు ఇందులో ప్రొవైడ్ చేశాను. అంటే మన ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఆ, ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ సంబంధించిన పైథాన్ సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది కదా. పైథాన్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో దానిలో ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్ తెలుగు అని ఉంటుంది. ఆ వీడియోని మీరు వాచ్ చేయగలరు. సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ ఐడెంటిఫైయర్ సంబంధించినటువంటి ఆ లింక్ కూడా క్లాస్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి పైథాన్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లాస్లో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ లింక్ పై క్లిక్ చేసి వాచ్ చేయగలరు. ఓకేనా. సో అదేవిధంగా ఇవాళ మన క్లాస్లో వచ్చేసరికి నేను ఐడెంటిఫైర్స్ అండ్ కీవర్డ్స్ చెప్తున్నాను కదా. సో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీరు వీడియోస్ చూడగలరు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ కాబట్టి దీనిలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కాకపోతే అవి నేను నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీకు డీటెయిల్స్ కావాలంటే అందులో చూడండి. ఓకేనా. సో హియర్ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఐడెంటిఫైర్స్ అండ్ కీవర్డ్స్లో వచ్చేసరికి వాట్ ఆర్ ఐడెంటిఫైర్స్ ఇన్ పైథాన్? వాట్ ఆర్ ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్? Sorry, question mark. So identifiers are the names used to identify variables, functions, classes, modules and objects. సో ఈ ఐడెంటిఫైర్స్ అనేవి ఆ, ఎందుకు యూజ్ చేస్తామంటే ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా. సో మనకి నేమ్స్ ప్రతి ఒక్క పర్సన్కి నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో, సో ప్రతి ఒక్క పర్సన్ నేమ్ వచ్చేసరికి అదే అతని యొక్క ఐడెంటిఫై. రామ్ అని, సీత అని, ఆ, లేదా టోనీ అని, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మనుషులకి ఏవైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఆ, దీనిలో కూడా పైథాన్లో కూడా ఫంక్షన్ యొక్క నేమ్ కావచ్చు, వేరియబుల్ యొక్క నేమ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆ, వాటి యొక్క ఐడెంటిఫైయర్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో ఐడెంటిఫైర్స్ అంటే యూజ్ టు ఐడెంటిఫై. ఓకే, అది వేరియబుల్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, క్లాస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో హియర్ ఐడెంటిఫైర్స్ ఆర్
Identifiers are, wait, okay. Identifiers are the names used to identify వేరియబుల్స్. ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వేరియబుల్స్, అదేవిధంగా ఫంక్షన్స్, నెక్స్ట్ క్లాసెస్. ఐడెంటిఫైర్ అంటే ఏ విధంగా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, ఇన్, సో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్లో చూపిస్తా, ప్రొవైడ్ చేస్తాను. ఇన్ పైథాన్, ఐడెంటిఫైర్స్ ఆర్ ద నేమ్స్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. సో ఇక్కడ అని పెడితే బాగుంటుంది. అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో mention నేమ్స్ యూజ్డ్ ఐడెంటిఫై వేరియబుల్స్ అన్న. వేరియబుల్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తాను. నా ఏ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్. సో ఈ 10 అనేది మనం ఏ అనే వేరియబుల్లోకి సెండ్ చేస్తున్నాము, స్టోర్ చేస్తున్నాము. ఓకేనా. ఇక ఫర్ సపోజ్ బి ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకోండి. సో ఈ 20ని మనం బిలో స్టోర్ చేస్తున్నాం. బి అనేది ఒక వేరియబుల్. ఓకేనా. సో వీటిని వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఫంక్షన్స్ ఉన్నాం. ఫంక్షన్ అంటే ఏంటి, మన ఫంక్షన్స్ అనేది మనకు మనం ఓన్గా డిఫైన్ చేసుకుంటాం. ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. డిఈఎఫ్, ఓకే, డెఫ్ ఆఫ్ అని చెప్పేసి ఫంక్షన్ F1 అనుకోండి. ఓకేనా. సో F1 ఎలా అని చెప్పేసి మనం ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటనేది మీకు నెక్స్ట్ మన లైవ్ క్లాస్ డైలీ క్లాస్ నోట్స్ ఉంటుంది, డైలీ క్లాస్ నోట్స్ ఉంటుంది కదా. సో దానిలో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా. ఇది జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనకి ఆ, కావాల్సిన విధంగా మనకి సినారియో బేస్డ్. ఓకేనా. సినారియో బేస్డ్ మనకి ఏ విధంగా అయితే ఎప్పుడైతే అవసరం ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఫంక్షన్ని మనమే ఓన్గా క్రియేట్ చేస్తాం లేదా రాస్తాం. ఓకేనా. సో అది ఎలా రాస్తామంటే డిఈఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్ అనమాట. ఆ విధంగా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. అదే విధంగా క్లాసెస్ అనేవి, క్లాస్ ఇస్ నథింగ్ బట్ అని blueprint for creating an object. It's an blueprint for creating an object. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాము. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాసెస్. ఓకే, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా మనకి ఊప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు వస్తాయి. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఇవన్నీ కూడా ఒక స్మాల్ పార్ట్స్ అనమాట. సో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన క్లాస్ ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్ క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇవి ఐడెంటిఫైర్స్ అనమాట. ఓకే, సో ఆ, ఈ ఐడెంటిఫైయర్స్ని డిఫైన్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఈ విధంగా కూడా అడగవచ్చు, వాట్ ఆర్ ద రూల్స్ టు డిఫైన్ ఏ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ నేను మీకు రూల్స్ అనేవి కూడా మెన్షన్ చేస్తాను. ఏమేమి రూల్స్ ఉంటాయి ఈ ఐడెంటిఫైయర్స్ని యూజ్ చేసేటప్పుడు అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్, కెన్ యూజ్ .1 లేదా
రూల్స్ అనేవి నేను పైన పెట్టేసి ఫస్ట్ రూల్ వచ్చేసరికి కెన్ యూజ్ లెటర్స్. లెటర్స్ అంటే అవి ఆల్ఫాబెట్స్, స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ కావచ్చు, ఏవైనా అయ్యి ఉండొచ్చు. ఓన్లీ స్మాల్ ఏ టు జెడ్ అని ఉండదు, క్యాపిటల్ ఏ టు జెడ్ అని మాత్రమే ఉండదు. క్యాపిటల్ ఏ టు జెడ్. అదేవిధంగా స్మాల్ ఏ టు జెడ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ డిజిట్స్ ఉంటాయి కదా, డిజిట్స్. డిజిట్స్ అంటే నెంబర్స్ అన్నమాట. ఈ డిజిట్స్ జనరల్గా 0 to 9 ఉంటాయి కదా. సో ఇవి కూడా ఐడెంటిఫై యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అండర్ స్కోర్. మనకి సింబల్స్ చాలా ఉంటాయి, డాలరు అండ్ ఓకే స్టార్, కానీ ఇవన్నీ కూడా ఇచ్చాము, ఎక్కువ అండర్ స్కోర్ మాత్రం యూజ్ చేస్తుంటాము. సో అండ్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ అంటే ఇదన్నమాట. ఐడెంటిఫైర్స్ అనేవి వీటిలో ఏదైనా ఇచ్చేసుకోవచ్చు, లెటర్స్ కానీ డిజిట్స్ కానీ అండర్ స్కోర్ కానీ. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి అంటే కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్స్. ఇక్కడ నేను డిజిట్స్ అన్నాను, ఓకే. సో ఈ డిజిట్స్ అనేవి 0 to 9 కదా. దీనిలో ఫస్ట్ లెటర్ అనేది డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. అది ఆ, ఎలా అంటే ఈ ఆల్ఫాబెట్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఫర్ సపోజ్ వన్ రామ్ అన్నాను, ఓకే. వన్ రామ్ అంటే ఇది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు, లేక మీకు డైరెక్ట్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ పైన వచ్చినవి రెండు వ్యాలిడ్ కండిషన్స్ కాబట్టి అవి తీసుకుంది. ఇక్కడ చూడండి, నేను వన్ రామ్ అని ఇచ్చాను, =10 అని ఇచ్చాను. సో చూసారా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ డిజిట్స్ అవ్వకూడదు. అదే రామ్ 1 ఇచ్చాను, ర్యామ్ 1 =10. సో ఇది వ్యాలిడ్, ఓకేనా. ఫస్ట్ డిజిట్స్ స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్, సో ఇది నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తున్నాను. కెన్ నాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇవి కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? స్మాల్ ఏ దగ్గర స్మాల్ ఏనే ఇచ్చేయాలి, క్యాపిటల్ ఏ దగ్గర క్యాపిటల్ ఏనే ఇచ్చేయాలి. ఎగ్జాంపుల్స్ సరికి ఏ క్యాపిటల్ లెటర్, ఏ స్మాల్ లెటర్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ సమ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పైథాన్ ఐడెంటిఫైయర్స్. గివ్ సమ్ వ్యాలిడ్ అండ్ invalid
ఎగ్జాంపుల్స్ ఆఫ్ పైథాన్ ఐడెంటిఫైయర్స్. గివ్ సమ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్. సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి keywords are reserved words that has a special మీ ఐ మీన్ సారీ. సో ఇక్కడ వ్యాలిడ్ కండిషన్స్ వచ్చేసరికి నీకు ఫస్ట్ మీకు చెప్తాను. సో వ్యాలిడ్ కండిషన్స్ వచ్చేసరికి ఫస్ట్ దీనిలో మనకి అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, అదొక వ్యాలిడ్ కండిషన్. అదేవిధంగా డిజిట్స్ అనేవి లెటర్స్ ఐ మీన్ ఆల్ఫాబెట్స్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి, అదొక వ్యాలిడ్ కండిషన్. అదేవిధంగా అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. సో ఇవి వ్యాలిడ్. అదే ఇన్వాలిడ్ వచ్చేసరికి నే నెంబర్డ్ అదే లేదా డిజిట్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. అదేవిధంగా హైఫన్ లాంటి వేరే ఇతర సింబల్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నేను మీకు వ్యాలిడ్ కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తాను. వ్యాలిడ్ వచ్చేసరికి ఫర్ సపోజ్ కలర్ ఉంది అనుకోండి. కలర్ వచ్చేసరికి బ్లూ. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చేస్తాను, అదొక వ్యాలిడ్ కండిషన్. నెక్స్ట్ సో ఫర్ సపోజ్ ఇద్దరు వ్యక్తులకి ఒకే పేరు ఉంది అనుకోండి ఫర్ సపోజ్. లేదా ఓకే, సో క్లాస్ 5 క్లాస్ 6 ఉంది అనుకోండి ఫర్ సపోజ్. సో ఇగో సారీ, ఇది ఒక క్లాస్ బదులు నేను ఒక ఏం చెప్తాము ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీనికి సరే రామ్ 1. ఓకేనా. సో రామ్ వన్ వచ్చేసరికి వ్యాలిడ్ కండిషన్. అదేవిధంగా 1 ర్యామ్ ఇస్తే ఇన్వాలిడ్. ఓకేనా. అదేవిధంగా డిజిట్స్ అనేసరికి నెంబర్స్ అని ఇచ్చాను అనుకోండి. నెంబర్స్ 1 2 3 ఇలా ఇచ్చేయచ్చు, కానీ 1 2 3 నెంబర్స్ ఇస్తే అది ఇన్వాలిడ్. ఓకేనా. దీనిలో వాల్యూ వచ్చేసరికి ఒకటి ఫస్ట్ వన్ అండర్ స్కోర్. అదేవిధంగా డిజిట్స్ అనేవి ఆల్ఫాబెట్స్ తర్వాత ఉండాలి. ఓకేనా. ఇంకోటి అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి. నెక్స్ట్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ వచ్చేసరికి దీనికి రామ్ 1. ఓకే సారీ, 1 ర్యామ్ ఇన్వాలిడ్. ఇలా ఇస్తే పైథాన్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది, అంటే మీన్ సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. నెక్స్ట్ ఫర్ వైల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి యూజ్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఐఫన్స్ నాట్ అలవాడు. ఓకేనా. ఇప్పుడు నేను ఇందాక పైన ఎగ్జాంపుల్ కలర్ అండర్ స్కోర్ బ్లూ ఇచ్చాను, అదే కలర్ ఐఫోన్ బ్లూ ఇచ్చాను అనుకోండి, ఇన్వాలిడ్ అనమాట కలర్. సారీ. ఓకేనా, ఇది ఇన్వాలిడ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాబట్టి క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన రెగ్యులర్ క్లాసెస్లో ఉంటాయి. నెక్స్ట్ సో వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ పైథాన్. కీవర్డ్స్.
వాట్ ఆర్ కీవర్డ్స్ ఇన్ పైథాన్? పైథాన్ కీవర్డ్స్ ఏంటి అంటే, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్ ఇన్ పైథాన్. దే కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఫర్ సపోజ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ అనేది మనం ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేయలేము. ఓకేనా? సో అసలు ఆ కీవర్డ్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. దీనిలో చూడండి. ఇంపోర్ట్ కీవర్డ్. ఇక్కడ కీవర్డ్ లిస్ట్ ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయో మీకు చూపించడానికి ఇచ్చేస్తాను. కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. సో ఇవి ఈ ఫాల్స్, నన్, ట్రూ ఇవన్నీ కూడా కీవర్డ్సే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫాల్స్, నన్ను, ట్రూకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, టీ క్యాపిటల్, ఎన్ క్యాపిటల్, ఎక్కడ ఎఫ్ క్యాపిటల్. మిగతా అన్నీ కూడా స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అయినవి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఫర్ ఉంది కదా, ఈ ఫర్ అనేది కీవర్డ్ కాబట్టి దీన్ని మనం ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయలేము. ఇంకొన్ని వైల్ చెప్పాను, వైల్ కూడా ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయలేము. సో ఇదనమాట. సో కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ keywords are reserved words that have special meaning. Special meaning. Okay. Special meaning in Python. So they cannot be used as identifiers. They cannot be used. Okay. సో ఇక్కడ నుంచి నేను కింద ప్రొవైడ్ చేస్తాను. They cannot be used as identifiers. ఓకే. సో ఇందాక చెప్పినటువంటి ఫర్, వైల్ అవన్నీ కూడా నన్ను, ట్రూ, ఫాల్స్ ఇవన్నీ కూడా కీవర్డ్స్. వాటిని మనం ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయలేము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్? గివ్ మీ మినిట్. Just give me a minute. How many keywords are there in Python? సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ there are
35 ప్లస్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. అది వర్షన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కరెంట్ వర్షన్కి, నెక్స్ట్ వర్షన్కి, ప్రీవియస్ వర్షన్కి డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా. సో మ్యాక్సిమం అయితే 35 ప్లస్ కీవర్డ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ అయితే వర్షన్ బట్టి మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ మనం ఇచ్చేసరికి 3.12 12.203 ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ వర్షన్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. పైథాన్ డౌన్లోడ్ చూడండి, ఇందులో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇవ్వండి, 3.13.3. ఇది కరెంట్ వర్షన్. కానీ ఈ వర్షన్ ఇక్కడ ఉన్నటువంటి వర్షన్ బట్టి మనం యూజ్ చేసేటువంటి వర్షన్ బట్టి కీవర్డ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు, నెంబర్స్. ఓకే. సో దేర్ ఆర్ 35 ప్లస్ keyword. Keywords in Python. Okay. Exact number may change. Exact number may change uh, between versions. Between current version. Current version. Okay, there are 35 plus keywords in Python. Exact number may change between current versions. Okay. Next, fifth question. How to get the list of all keywords in Python? How to get the list of all keywords in Python? హౌ టు గెట్ లిస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. సో మనం ఇందాక కీవర్డ్స్ లిస్ట్ చూసాము, ఎలా చూసాము? ఇదిగోండి. సో ఫస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేసాము, తర్వాత కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. అదేవిధంగా పైచామ్లో వచ్చేసరికి ఇంపోర్ట్ కీవర్డ్, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ ఇస్తే మనకి ఇలా ఆ లిస్ట్ ఎలా ఎన్నైతే కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. సో మనం ఇవి రెండు కూడా కాపీ చేయొచ్చు. అదర్వైజ్ మీకు కావాలంటే ఇవి కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు, మనకి ఈజీగా గుర్తుండడానికి. సో ఇక్కడ బై యూజింగ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ లైన్లో మెన్షన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి
Are Python keywords case sensitive? Are Python keywords case sensitive? Yes, they are case sensitive. Case sensitive means we have to use here. I had already mentioned. So ఇక్కడికి చూడండి, కెన్ యూస్ లెటర్స్ కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఏ ఇచ్చిన ఇక్కడ క్యాపిటల్ ఏని ఇవ్వాలి, స్మాల్ ఏ ఇచ్చే దగ్గర స్మాల్ ఏని ఇవ్వాలి. రెండు స్మాల్ ఏ బదులు క్యాపిటల్, క్యాపిటల్ ఏ బదులు స్మాల్ ఏ అలా ఇవ్వకూడదు. సో ద ఆన్సర్ ఈజ్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. Can we use Python keywords as variable names? Can we use Python keywords as variable names? Variable. Can we use Python keywords as variable names? So the answer is no. Using a keyword as variable name will result in syntax error. వేరియబుల్ నేమ్స్ లాగా కీవర్డ్స్ని యూజ్ చేస్తే అవి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఇది ఇచ్చాం కదా, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏ విధంగా అయితే మనకు చూపించిందో సేమ్ అదే విధంగా కీవర్డ్స్ని వేరియబుల్స్ నేమ్స్ లాగా యూజ్ చేస్తే అవి సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నో. Answer is no. Using a keyword, using a keyword as variable name will result in a syntax error. So using a keyword as variable name will not possible. It will leave it will give a syntax error. Okay, so ఒకసారి మనం రివైజ్ చేద్దాము ఈ క్వశ్చన్స్ ఏమేమి డిస్కస్ చేసాము బ్రీఫ్గా. జస్ట్ ఒక ఓవర్వ్యూ. పైథాన్ ఇంటర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం ఇవాళ వాట్ ఆర్ ఐడెంటిఫైర్స్ ఇన్ పైథాన్ అని చూసాము. ఫస్ట్ క్వశ్చన్. సో ఐడెంటిఫైర్స్ ఆర్ ద నేమ్స్ యూజ్డ్ టు ఐడెంటిఫై వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అండ్ we can use capital A to Z or small a to Z alphabets and digits from 0 to 9 and underscore, and cannot start with a digit like 1 gram equal to. Okay, and case sensitive. So capital letters ఇచ్చేసి దగ్గర క్యాపిటల్, స్మాల్ లెటర్స్ ఇచ్చేసి దగ్గర స్మాల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, గివ్ సమ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పైథాన్ ఆఫ్. ఓకే, సో వ్యాలిడ్. సో వ్యాలిడ్ కండిషన్స్ ఏంటి? అండర్ స్కోర్ ఇచ్చేయచ్చు, డిజిట్స్ అనేవి ఆల్ఫాబెట్స్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ఇన్వాలిడ్ వచ్చేసరికి డిజిట్స్ అనేది ఆల్ఫాబెట్స్ ముందు యూజ్ చేయకూడదు, ఫర్ ఇలాంటివి కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు.
అదేవిధంగా ఐఫన్ యూజ్ చేయకూడదు, అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు కానీ ఐఫన్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ పైథాన్. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్. సో ఫర్, వైల్ ఇవన్నీ కూడా నార్మల్ టెక్స్ట్ కాదు, ఐ మీన్ వాటికంటూ ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఉంది కాబట్టి అలాంటివి కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్. సో దట్ అందువల్ల ఇక్కడ చెప్పాడు కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్. సో స్పెషల్ మీనింగ్స్ ఉన్నటువంటి వర్డ్స్ని మనం కీవర్డ్స్ లాగా యూజ్ చేయలేము అని చెప్పాడు. నెక్స్ట్, హౌ మెనీ కీవర్డ్స్. సో 35 ప్లస్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. అవి మనం యూజ్ చేసేటువంటి పైథాన్ యొక్క ప్రజెంట్ వర్షన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, లిస్ట్ ఎలా తెచ్చుకుంటాము అంటే బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ అండ్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. ఇవి ఇండెంటేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఇండెంటేషన్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్, పైథాన్ కేస్ సెన్సిటివ్ అంటే ఎస్, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. స్మాల్ ఏ టు జెడ్ యూజ్ చేసే దగ్గర స్మాల్ ఏ టు జెడ్ యూజ్ చేయాలి, క్యాపిటల్ ఏ టు జెడ్కి క్యాపిటల్ ఏ టు జెడ్. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, పైథాన్ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయగలమంటే నో. అలా చేస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది కాబట్టి కీవర్డ్స్ని వేరియబుల్స్ నేమ్ లాగా యూజ్ చేయలేము. కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయలేము. ఓకే, సో దీనిలో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే స్మాష్ దట్ లైక్ బటన్. అదేవిధంగా మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ రెగ్యులర్ క్లాసెస్ కానీ అప్ టు డేట్ మీకు లేటెస్ట్గా వెంటనే ఇన్ఫర్మేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళతో ఈ క్లాస్ని లింక్ని షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్వ్యూకి కానీ లేదంటే పైథాన్ సంబంధించినటువంటి రెగ్యులర్ క్లాసెస్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళకి ఇవి క్లాస్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో మీ క్లాస్ యొక్క లింక్ని మీ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్స్లో షేర్ చేయండి. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next one. See you in the next one.